మీకందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి కదా! సో, ఈ ప్లాట్‌ఫార్మ్‌లో నిజంగానే గ్రోత్ ఉంటుందా? లేదా? అనేది. సో, నేను కాదు. ఇక్కడ ఎవరైతే డీటెయిల్స్ నేను షేర్ చేస్తున్నానో రేణుక, ఆవిడేం చెప్తుందో మీరే వినండి. మీకే క్లారిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా కళ్ళల్లో అయితే టీయర్స్ ఉన్నాయి ఈరోజు. మీరు ఇచ్చిన ప్లాట్ఫామ్ జెన్యున్గా, అసలు జెన్యునా కాదనేది కూడా నేను థింక్ చేయలేని సిచ్యువేషన్లో నేను ఎన్రోల్ అయ్యాను. అంటే ఒక డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఉండి కూడా అలాంటి సిచ్యువేషన్ నాకు వచ్చింది. ఈ రోజు నాకు డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అయినా, గవర్నమెంట్ సైడ్ నుంచి అయినా కానీ లాస్ ఆఫ్ పే ఉంది. ఇంట్లో ఉన్నందుకు అది కవర్ చేసుకోవడమే కాకుండా ఇప్పుడు మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా ఏదైతే 5 lakhs నేను క్రెడిట్ కార్డ్స్ వాడాను, అవి కూడా ఎక్స్పెన్సెస్ అనేటిది నేను రికవర్ చేసుకోగలుగుతున్నానంటే మీ యొక్క ప్లాట్ఫామ్ వల్లనే. ఒక్క స్టెప్ డేరింగ్ గా తీసుకున్నాను. జస్ట్ అది ఫేక్ ఆ ట్రూ అనేది కూడా ఆలోచించకుండా నేనే ఎంతో మందికి ఈ యొక్క ప్లాట్ఫామ్స్ గురించి కానీ లైక్ ఫేక్ జెన్యున్ ఉండదు అని చెప్పేసి నేను నా డ్యూటీలో ఉన్నప్పుడు నేనే చాలా మందికి చెప్తాను ఇలాంటి ప్లాట్ఫామ్స్కి వెళ్ళొద్దు ఇలా అని చెప్పేసి. కానీ నేనే ఆలోచించకుండా ముందుకు వచ్చాను, జెన్యున్ గా జాయిన్ అయ్యాను, చూశాను కాబట్టి ఈరోజు అర్థం చేసుకోగలుగుతున్నాను. కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు మాటలు కూడా రావట్లేదు అసలు. అది ఆ సిచ్యువేషన్ అది. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. ఇలాంటి సపోర్ట్ మీకు ఎంతో మందికి మీరు లైఫ్ ని ఇస్తున్నారు. ఒకటి ఈరోజు నమ్మినా నమ్మకపోయినా, ఫేక్ అనుకున్నా జెన్యున్ అనుకున్నా కానీ ఒకటి మాత్రం నిజంగా మీరు చాలా మంది హౌస్ వైఫ్స్ కి, ఎంప్లాయీస్ కి, చాలా మందికి ఇలాంటి లైఫ్ ఇస్తున్నారు. డబ్బు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. అది థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.